నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అమెరికా మాజీ ఫస్ట్ లేడీ ట్రంప్ భార్య మెలానియా, మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్ వ్యవహారంతో మెలానియాకు ముడిపెడుతూ హంటర్ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. తన కుటుంబ పరువు తీసుకునేందుకు హంటర్ బైడెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మెలానియా మండిపడుతున్నారు. అంతేకాదు, హంటర్ వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని, పబ్లిక్గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే $1 బిలియన్ అంటే అక్షరాల 8,000 కోట్ల రూపాయలకు పైనే పరువు నష్టం కేసు పెడతానని బెదిరించారు. ఈ వ్యాఖ్యలతో ఎలాంటి దుమారం రేగింది? ఇది ట్రంప్ బైడెన్ కుటుంబాల మధ్య ఎలా వైరాన్ని రేపిస్తోంది? కొద్ది రోజులుగా జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్ వ్యవహారం అమెరికా రాజకీయాలను కుదిపేస్తున్నాయి. బాలికలపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో చనిపోయిన ఎప్స్టీన్కు ట్రంప్కు సంబంధాలు ఉన్నాయని మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. అయితే ఇవి కేవలం రాజకీయ కుట్రలో భాగమేనని, తమ పరువు తీయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్ అంటున్నారు. అటు సెక్స్ స్కాండల్లో ప్రధాన నిందితుడు జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్ ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో ఈ వివాదం కాస్త మరింత వేడెక్కింది. ముఖ్యంగా ట్రంప్ పెళ్లి వీడియోలో జెఫ్రీతో ట్రంప్ చాలా క్లోజ్గా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీటి ఆధారంగా ప్రతిపక్ష నేతలు ట్రంప్ను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నాయి. ఈ విధంగానే అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ట్రంప్ భార్య మెలానియాపై కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఈ వివాదం తీవ్ర స్థాయికి వెళ్ళింది. హంటర్ బైడెన్ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో జెఫ్రీ ఎప్స్టీన్ కేసు, ట్రంప్పై వస్తున్న ఆరోపణలపై కొన్ని విమర్శలు చేశారు. ఇందులో అసలు ట్రంప్కు మెలానియాను పరిచయం చేసిందే ఎప్స్టీన్ అని ఆరోపించారు హంటర్ బైడెన్. ఎప్స్టీన్కు సంబంధించిన ఫైల్స్లో ట్రంప్ పేరు ఉందని కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చను రేకెత్తించాయి. హంటర్ ఈ వాదనలను రచయిత మైకెల్ వోల్ఫ్ కథనాలు ఆధారంగా చెప్పానని తెలిపారు. అయితే గతంలో ఇలాంటి వాదనలనే అమెరికాకు చెందిన డైలీ బీస్ట్ పత్రిక ప్రచురించి అబాసుపాలైంది. దానికి క్షమాపణ కూడా చెప్పిందని ట్రంప్ టీం అంటోంది. ఇది తెలియకుండా హంటర్ ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని వెంటనే హంటర్ క్షమాపణలు చెప్పాలని మెలానియా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే హంటర్పై $1 బిలియన్ అంటే భారత కరెన్సీలో అక్షరాల 8.7 వేల కోట్ల రూపాయల వరకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మెలానియా తరపు న్యాయవాది అలెజాండ్రో బిట్రో ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. హంటర్ వ్యాఖ్యలు మెలానియా పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయన్నారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఆమెకు ఉందన్నారు. హంటర్ తన తప్పుడు ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే మెలానియా ట్రంప్నకు కలిగిన పరువు నష్టానికి $1 బిలియన్ దావా వేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. హంటర్ బైడెన్ వ్యాఖ్యలు రాజకీయ ఉద్దేశంతో చేసినవని ట్రంప్ టీం ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలు ట్రంప్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడానికి, రిపబ్లికన్లపై డెమోక్రాట్ల రాజకీయ దాడిలో భాగంగా ఉన్నాయని వారి వాదన. హంటర్ తన ఇంటర్వ్యూలో ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు ఉందని, తనను మెలానియాకు పరిచయం చేశాడని చెప్పడం ఆధారాలు లేని వ్యాఖ్యలని మెలానియా లీగల్ టీం పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ట్రంప్ బైడెన్ కుటుంబాల మధ్య దీర్ఘకాల రాజకీయ శత్రుత్వాన్ని మరింత రెచ్చగొట్టాయి. $1 బిలియన్ పరువు నష్టం దావా ఎందుకు? మెలానియా ట్రంప్ యొక్క వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్టకు ఈ ఆరోపణలు తీవ్ర నష్టం కలిగించాయని, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ద్వారా ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి చేరాయని ట్రంప్ లీగల్ టీం వాదిస్తోంది. అమెరికా, యూకేల పరువు నష్టం కేసులో పెద్ద మొత్తాలను డిమాండ్ చేయడం సాధారణం. కానీ కోర్టులో ఈ మొత్తం మంజూరు అవుతుందా లేదా అనేది జడ్జి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆరోపణలు మెలానియా పబ్లిక్ ఇమేజ్ను దెబ్బతీసేలా ఉన్నాయని, జెఫ్రీ ఎప్స్టీన్ వివాదాస్పద కేసుతో ఆమె పరువును లింక్ చేయడం
ద్వారా ఆర్థిక, సామాజిక నష్టం కలిగిందని వారి వాదన. హంటర్ బైడెన్ స్పందన ఏమిటి? ప్రస్తుతానికి హంటర్ బైడెన్ లేదా అతని లీగల్ టీం నుంచి అధికారిక స్పందన రాలేదు. అయితే హంటర్ టీం ఈ కేసును లీక్ చేసి దీనిని రాజకీయంగా ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇది మెలానియా యొక్క ఇమేజ్ను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసేందుకు చేసిన చర్య అని ఆరోపిస్తోంది. మెలానియా స్వయంగా ఈ విషయంపై పబ్లిక్గా మాట్లాడలేదు. ఆమె లీగల్ టీం మాత్రమే ఈ పోరాటాన్ని నడిపిస్తోంది. ఈ వివాదం ట్రంప్, బైడెన్ల కుటుంబాల మధ్య రాజకీయ శత్రుత్వాన్ని మరింత తీవ్రతరం చేసింది. సోషల్ మీడియా వేదికలలో ఈ ఆరోపణలు, లీగల్ నోటీసు విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి. ట్రంప్ అభిమానులు దీనిని మెలానియా ఇమేజ్ను రక్షించే యుద్ధంలా చూస్తుండగా, రాజకీయ విశ్లేషకులు దీనిని పబ్లిక్ ఫిగర్స్పై నిరాధార ఆరోపణల వల్ల ఏర్పడే లీగల్ సవాళ్లకు ఉదాహరణగా చూపుతున్నారు. ఈ కేసు అమెరికా రాజకీయాల్లో వ్యక్తిగత వ్యాఖ్యలు, లీగల్ రిస్క్పై కొత్త చర్చను రేకెత్తించింది.